పెన్షనర్లకు నష్టం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని నాగర్ కర్నూలు జిల్లాలో పెన్షనర్లు నిరసనకు దిగారు. 25 మార్చి 2025న కేంద్రం ప్రవేశపెట్టిన జీవో పెన్షనర్లకు ఒక బ్లాక్ డే అని మండిపడుతున్నారు. కల్వకుర్తిలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షనర్లకు రిటైర్డ్ అయిన వెంటనే పెన్షన్ నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెన్షనర్లు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మంది రిటైర్ అయిన పెన్షనర్లకు ₹1 లేదు. మేము దాపెట్టుకున్న డబ్బులు పెట్టడానికి వాళ్ళకే అవసరం ఉంది. రైతులకి ఇంకెవరికని మా డబ్బులు మాకు నీకేం కష్టం? అది మా డిమాండ్ ఏంటంటే చనిపోతే ఇస్తావా? మొన్న పోలీసు అనేది చనిపోతే 40 లక్షలకు 20 లక్షలు దానం ఇచ్చాడు. స్టేట్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాము, ఎవరైతే పెన్షనర్స్ అయిపోయినో వెంబడే మీరు తెల్లారే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి. సంవత్సరం అయినా మేము కోర్టు కూడా పోయినాం, కోర్టు తీసి కూడా పక్కెట్టారు. అంటే ఇక ఇస్తామంటే ఎప్పుడు ఇస్తారండి? 30 మంది చనిపోయారు. చనిపోవాలా మీ పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్ల కొరకు? ఆ డిమాండ్ చనిపోయినాక ఇస్తామని అది మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి కళ్ళు తెరిచి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా పెన్షన్ల రిటైర్మెంట్ వాళ్ళకి వెంబడే ఇంకోటి డిఏ బకాయిలు ఈ పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరికి లేదు. 5 డిఏ బకాయిలు ఎందుకు అవసరం అండి? మేము కొత్త డిమాండ్ లేవు మాకు. నువ్వు రైతులకి కొత్త పథకాలు చేసుకో, కానీ ఉన్న డిమాండ్లను పాత ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఏమి ఇస్తలేవు. పాత ఉద్యోగులకు డిఏ ఇచ్చేది నీ బాధ్యత, కరువు భత్యం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 5 ఇస్తే నువ్వు 5కి 1, 2 ఇంకా 3 5 ఎందుకు బాకీ ఉండవు? కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్లను నువ్వు తీర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 100% మేము ఏదైతే ఇంతవరకు ఆపినవన్నీ దయచేసి వెంబడి బకాయిలని రిలీజ్ చేయాలని కోరుతున్నాం. 25 మార్చి 2025 అంటే సరిగ్గా ఈ రోజుకు 1 సంవత్సరం అయింది. కేంద్ర ప్రభుత్వము టీఆర్ చేసినట్టయితే, పెన్షన్ కమిషన్ చేసినట్టయితే దయచేసి రికమెండేషన్స్ ఏమైనా చేస్తే పనిచేసేలకు వర్తిస్తే పెన్షన్లకు వర్తించదని చట్టం చేసింది. పెన్షన్స్ అది పనిచేయదు అని చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయండి అంటే సంవత్సరం కాబట్టి మేము 2 ఇస్తున్నాం.